మరొక దాని మీద అధికారం ఉంది. ఏమిటో తెలిసిన? మరణం మీద అధికారం ఉంది. ఇక్కడ ఉన్న వారికి మరణం అంటే ఎంతమంది భయం చెప్పండి ఒకసారి. మీకు ఎవరికి మరణం అంటే భయం లేదా? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మరణం అంటే గడగడలాడిపోతారు. రేపు నువ్వు చచ్చిపోతావంటే ఈ రోజే చచ్చిపోతారు. ఆ మాట వింటేనే మనుషుల గుండెల్లో దడపడుతుంది మరణం అంటే కదా. అందుకే మాస్కులు పెట్టుకొని చాలా రోజులు గడిపాం మనం, ఇళ్లలో తలుపులు తాళాలు వేసుకొని. ఎందుకంటే మరణం అంటే మనకి భయము. మరణం విలయ తాండం చేస్తూ ప్రతి మనుషుడిని భయపడుతుంది. కానీ ఆ మరణానికే మరణమై, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? విజయం ముందు మరణాన్ని మృంగివేసి మరణానికే భయము దడ పుట్టించినటువంటి వ్యక్తి ఒకే ఒక్కరున్నారు. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడే లేచి పరలోకమునకు ఆరోహణం అయిపోయి మరలా మన మధ్యకు రెండవ రాకడగా రాబోతున్నాడు. ఎందుకో తెలిసినా? నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే, నువ్వు కడగబడిన వ్యక్తివైతే, నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే, నువ్వు పాపము నుండి క్షమించబడి విమోచించబడి పశ్చాత్తాప హృదయముతో యేసు వైపు నువ్వు తిరగగలిగితే ఆయన నిన్ను రెండవ రాకల్లో తనతో కూడా ఉండడానికి, తన సింహాసనం మీద తన కుడి ప్రక్కనే నిన్ను కూర్చుండబెట్టడానికి యేసు ప్రభు వారు మరలా రాబోతున్నారు. ఆయన వచ్చిన క్రిస్మస్ మొదటి రాకడ అయితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ రాకడ కూడా మన మధ్య జరగబోతుంది. నీవు సిద్ధపడిన వ్యక్తివైతే ఆ రెండవ రాకడను ఎదుర్కొంటావు. ఆ ప్రభుతో సదాకాలం ఉండడానికి వీలవుతుంది. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలంటే ఏంటో తెలిసిన? ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడే, మానవుడిగా బ్రతుకుతున్నప్పుడే, కాదనటం లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు కుటుంబం ఉంటుంది, భార్య బిడ్డలు ఉంటారు, ఉద్యోగం ఉంటుంది, శ్రమలు ఉంటాయి, కష్టం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, తిప్పలు తప్పవు. వీటన్నిటితో పాటు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హానోకు నడిచినట్టుగానే పిల్లలకంటూ సంసారం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ దేవునితో నడిచినటువంటి హానోకుని జ్ఞాపకం చేసుకొని కొనసాగిపోదాము. క్రిస్మస్ ఆనందాన్ని, నిజమైన ఆనందాన్ని మనం అందరం పొందుకుందాము. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.